ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఘనంగా బోనీ కొట్టింది. గ్రూప్ స్టేజ్లో తొలి మ్యాచ్లో బంగ్లాని మట్టి కరిపించింది. అయినా టీమిండియాకి ఇది బంగ్లా మీద అంత కన్విన్సింగ్ విక్టరీ అయితే కాదు. షమీ 5 వికెట్ హాల్ అందుకున్నాడు, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే సూపర్ సెంచరీతో శుభ్మాన్ గిల్ డామినేటెడ్ చేశాడు. వీళ్ళిద్దరు డామినేషన్ తప్ప రిమైనింగ్ టీంలో అంత గొప్పగా చెప్పుకోదగ్గది ఏమీ లేదు. సో ఈ లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్ పాకిస్తాన్ మీద అద్భుతమైన విజయం నమోదు చేసింది. 60 పరుగులతో గెలిచింది. అలానే నిన్న ఆఫ్ఘనిస్తాన్ పై సఫారీ జట్టు ఏకంగా 107 పరుగుల తేడాతో గెలిచి మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, మేము రేస్లో ఉన్నాం అని చెప్పి రిమైనింగ్ టీమ్స్కి అయితే సంకేతాలు పంపింది. బట్ బంగ్లాదేశ్ మీద టీమిండియా మాత్రం అంత ఖచ్చితంగా అన్కన్విన్సింగ్ విక్టరీ అయితే కొట్టలేదు. అందుకే ఒక బిగ్ విజయం కావాలి టీమిండియాకి. అందుకే టీమిండియాకి ఒక టఫెస్ట్ రైవలరీ దాయాదుల పోరుగా అయితే టీమిండియా సిద్ధమైపోయింది. గత 10 సంవత్సరాల నుండి క్లియర్గా ఇండియన్ డామినెన్స్ ఉన్నా కూడా 1-2 మ్యాచ్లు, అది కూడా చాలా ఇంపార్టెంట్ నాకౌట్ మ్యాచ్లో పాకిస్తాన్ మనకు దబ్బేసేసింది. సో వాటికి రివెంజ్ తెచ్చుకునే ఈ రెవెలరీ అని చెప్పుకోవచ్చు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ అందరికి గుర్తుందో లేదో కానీ టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీని దూరం చేసింది పాకిస్తాన్. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ 338 పరుగులు 4 వికెట్లుగా నిలిచింది. ఇండియా చేజింగ్లో కేవలం 158 పరుగులకి ఆల్అౌట్ అయి ఫైనల్లో ఓడింది. పాక్ వల్ల ఒక ఛాంపియన్స్ దూరం అయింది టీమిండియాకి. అలానే 2021లో ఐసీసీ T20 వరల్డ్ కప్లో అయితే మ్యాచ్ నెంబర్ 16 అనుకుంటా, ఇండియాకి చాలా క్రూషియల్ మ్యాచ్లో ఇండియా 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 151 పరుగులు 7 వికెట్లుగా నిలిచింది. చేజింగ్లో వికెట్ పడకుండా 15.2 ఓవర్లోనే బాబర్ అజం, రిజ్వాన్లు ఇద్దరు కలిసి కొట్టేశారు. షాహీన్ అఫ్రీది బంతితో నిప్పులు చెరిగాడు. సో ఈ 2 డామినేషన్స్ తప్పితే గత 10 సంవత్సరాలను పాకిస్తాన్ చేసింది ఏమీ లేదు టీమిండియా మీద. అంటే రిమైనింగ్ విజయాలన్నీ మనమే అని చెప్పుకోవచ్చు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ 2017 ఓటమికి డెఫినెట్లీ ఇది రివెంజ్ టైం. అయితే గ్రూప్ ఏలో ఉన్న ఇండియా మరియు పాకిస్తాన్లు ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ 5గా ఆదివారం రోజు మధ్యాహ్నం 1:30కి మొన్న ఆడిన అదే స్టేడియంలో, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా మరియు పాకిస్తాన్లు ఒక బీభత్సమైన రైవలరీకి అయితే సిద్ధమైపోయాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంది, పిచ్ రిపోర్ట్ ఇప్పుడు ఎలా ఉంది, పాస్ట్లో ఎలా ఉంది, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, అసలు ఈ గ్రౌండ్లో స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఇండియా మరియు పాకిస్తాన్లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, చివరిగా ఇండియా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్పెక్ట్ చేసుకుందాం. అయితే ముందుగా స్టేడియం గురించి మాట్లాడుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ స్టేడియం. మొన్న మనం ఆల్రెడీ చూసాం, బంగ్లాదేశ్ మ్యాచ్లో చాలా బాగుంది పిచ్చి. అలానే ఆడియన్స్ కెపాసిటీ చాలా 25,000గా ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ మ్యాచ్లో స్టేడియంలో చాలా ఖాళీలు ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్కి అంత సీన్ ఉండదు, ఇంకా ఎక్స్ట్రా కుర్చీలు వేసుకోవాల్సిందే. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బౌండరీ లెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక 2-3 మీటర్లు ఎక్కువే ఉన్నాయి. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 69 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్ట్రైట్ వచ్చేకి 75 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఎప్పుడో పిచ్ రిపోర్ట్ గురించి ఎందుకండి, నిన్న జరిగిన మ్యాచ్ బట్టి పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి అనలైజ్ చేసుకుందాం. ఇనీషియల్గా అంటే కొత్త బంతితో సీమ్ అండ్ స్వింగ్ మంచి పేస్ కూడా జనరేట్ అయింది. అందుకే బంగ్లాదేశ్ తొలత బ్యాటింగ్ చేసి 35 పరుగులకి 5 వికెట్ లాస్ అయింది. బట్ తర్వాత స్లోగా స్పిన్నర్స్కి హెల్ప్ అవుతుంది. బట్ మన వాళ్ళ క్యాచెస్ డ్రాప్ చేయడం వల్ల ఆ గేమ్ అనేది అవుట్ అండ్ బాక్స్ అయిపోయింది. బట్ క్రీజులో సెట్ అయితే బ్యాటర్స్ ఎన్ని పరుగులు చేసినా కష్టమేం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణ జకీర్ అలీ అలాగే హృదయ్ ఇద్దరు ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. 164 పరుగులు 6th వికెట్కి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. సో బ్యాట్స్మెన్ సెట్ అయితే మంచి పరుగులు చేయొచ్చు, బట్ సెట్ అయ్యేదాకా కూల్గా ఆడాల్సి ఉంటుంది. ఓకే, ఓవరాల్గా పిచ్ అయితే చాలా మందకొడిగా ఉంటుంది. బౌండరీస్ వచ్చేసరికి చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకొని చేజింగ్ కూడా 250 పరుగులు చేజింగ్ కష్టమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాకిస్తాన్ మీద బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే రైట్ అని నేను అనుకుంటున్నా. అలాగే వెదర్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ కూడా టెంపరేచర్ కేవలం 20 నుంచి 23 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే ఉండొచ్చు. అంటే డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండకపోవచ్చు. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు హీట్ ఎక్కువ ఉంటుంది, దాని నుంచి మంచు ఎక్కువ వస్తుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది కనబడుతుంది. అప్పుడు బంతి మీద గ్రిప్ అయితే ఉండదు, అంటే చేజింగ్ బౌలింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది. అందుకే చెప్తున్నా 20 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నా. అయితే ఇది ఓవరాల్గా అయితే. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, టీవీస్లో వచ్చే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు, బట్ సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా జియో ప్లస్ హాట్స్టార్ 2 కలిసి మెర్జ్ అయిపోయి జియో హాట్స్టార్ అయిపోయింది. సో జియో సినిమాల్లో జియో హాట్స్టార్లో చూడొచ్చు విత్ సబ్స్క్రిప్షన్తో కూడి. తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఓడిఐ స్టాట్స్ ఎలా ఉన్నాయి పరిశీలిద్దాం. టోటల్గా ఇక్కడ వచ్చి 58 మ్యాచ్లు జరిగాయి, వన్డే మ్యాచ్లు. నిన్న మ్యాచ్తో కలిపితే 59 జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 22 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 35 గెలిచారు. 35 అంటే నిన్న మ్యాచ్ కలిపి చెప్తున్నా. నో రిజల్ట్కి ఒక మ్యాచ్ అయితే ఉండిపోయింది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేకి 355 పరుగులు ఇంగ్లాండ్ కొట్టింది, అది కూడా పాకిస్తాన్ మీద.
నోట్ దిస్ పాయింట్. అలాగే లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 91 పరుగులకి నమీబియా ఆల్అవుట్ అయింది. ఇక తర్వాత హైయెస్ట్ చేజ్ 287 పరుగులు శ్రీలంక చేజ్ చేసింది, అది కూడా పాకిస్తాన్ మీదే. నోట్ దిస్ పాయింట్. సో ఈ గ్రౌండ్లో పాకిస్తాన్కి అయితే రికార్డ్స్ అంతా బాగాలేదు, అంత కలిసి వచ్చిన మైదానం అయితే కాదు. సో ఖచ్చితంగా టీమిండియానే మరోసారి గెలిచే ఛాన్సెస్ అయితే 99% ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య వన్డే మ్యాచ్లు వచ్చి 135 జరిగినాయి. ఇండియా 57 గెలిస్తే పాకిస్తాన్ ఎక్కువగానే గెలిచింది 73. నో రిజల్ట్గా 5 ఉండిపోయాయి. కానీ గత 10 సంవత్సరాల నుంచి టీమిండియా డామినేషన్ అయితే వేరే లెవెల్. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జూన్ 2013 నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్తో ఇండియా టోటల్గా 13 మ్యాచ్లు అయింది. ఏ ఫార్మాట్ అని కానీ, T20 కానీ, వన్డే కానీ 13 మ్యాచ్ల్లో గాను పాకిస్తాన్ గెలిచిన కేవలం 3 అంటే 3 మ్యాచ్లే. ఒకటైతే నో రిజల్ట్గా ఉండిపోయింది. ఏకంగా టీమిండియా 9 మ్యాచ్లు గెలిచింది 13లో. నోట్ దిస్ పాయింట్. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు టీమిండియా డామినెన్స్ అనేది పాకిస్తాన్ మీద గత 10 నుండి 12 సంవత్సరాల వరకు ఎంతలా ఉండేది అనేది. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ప్లేయింగ్ 11లో మార్పులు అయితే 95% ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 or 2 చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బట్ గెలిచి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ పిచ్ ఎఫెక్ట్ వల్ల ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ లిటరల్లీ వాళ్ళేం ఫెయిల్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లేయింగ్ 11లో చేంజ్ ఎక్స్పెక్ట్ చేసేది హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ను ఆడించవచ్చు కదా. మ్యాచ్ టైంలో కూడా అందరూ అడిగిన క్వశ్చన్లు అయ్యే. బట్ హర్షిత్ రాణా చేంజ్ ఉందంటే హైలీ ఇంపాసిబుల్ అండి. హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ సింగ్ మూవ్ మంచిదే అయినప్పటికీ హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ 2 రైట్ హ్యాండర్స్, ఒక లెఫ్ట్ హ్యాండ్ ప్లేస్ బాగానే ఉంటుంది, ఒక యాంగిల్ క్రియేట్ అవుతుంది. బట్ హర్షిత్ రాణాని ఎందుకు పక్కన పెట్టాలి? ఒక కొత్త బంతితో ఇంపాక్ట్ చూపించడం లేదని నిన్నటిదాకా అనుకున్నాం. బట్ బంగ్లాదేశ్తో మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేశారు లేరు, తొలి 3 ఓవర్లకి 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఒక వికెట్ కూడా తీశాడు. సో ఓవరాల్గా 7.4 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా 4 ఎకానమీతోనే 3 వికెట్లు పట్టుకొట్టాడు. ఇంకేం పక్కన పెడతామండి మీరే చెప్పండి. అతను ఎక్కడే పెర్ఫార్మెన్స్ ఇవ్వాలో పక్కన పెట్టలేనంత పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటానే వస్తున్నాడు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాట్తో తలబాటు పడ్డారు. సో అందుకని చెప్పి వీళ్ళని పక్కన పెట్టలేం. ఎందుకంటే పిచ్చిని అర్థం చేసుకోకుండా కౌంటర్ అటాక్ చేద్దాము, స్కోర్ వేగాన్ని పెంచుదాం అనే ప్రయత్నంలో అవుట్ అయ్యారు, కానీ వాళ్ళంతా బ్యాటింగ్ స్టామినా లేని ప్లేయర్స్ అయితే కాదు. ఇక తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ అలాగే జడేజాలతో మంచి ఫినిషింగ్గా ఉంది. గిల్లు, కేఎల్ మంచిగా పిచ్ అనలైజ్ చేసుకుని బాగా భారీ షాట్లు ఆడారు. ఓవరాల్గా మన ప్లేయింగ్ 11లో రోహిత్ శర్మ, గిల్ కెప్టెన్, వైస్ కెప్టెన్ సూపర్ ఫామ్లో ఉన్నారు. రోహిత్ శర్మ అయితే వన్డే వరల్డ్ కప్ 2023లో ఎలాంటి స్టార్టింగ్స్ అయితే ఇచ్చాడో అదే అల్ట్రా అగ్రెషన్ మోడ్లో టీమిండియాకి స్టార్ట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు బంగ్లాదేశ్ మీద. సో అలాంటి స్టార్టే అతను మరోసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గిల్లి గురించి ఎంత చెప్పినా తక్కువండి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో 87 పరుగులు ఫస్ట్ వన్డే, సెకండ్ వన్డే 60, మూడో వన్డే సెంచరీ కొట్టేశాడు. అదే ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేస్తూ బంగ్లాదేశ్తో ఫస్ట్ లీగ్ మ్యాచ్లో 100 కొట్టేశాడు. సో ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువ, సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫామ్ బ్యాటర్, భయపడాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత విరాట్ కోహ్లీ అదే ఫూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. అవుట్ అవుతున్నాడు అని బాధ లేదు, కానీ ఇలాంటి బంతులకు కూడా అవుట్ అవుతున్నాడు ఏందా అనే బాధ ఎక్కువైపోయింది. కోహ్లీ బ్యాట్ నుంచి అయితే పాకిస్తాన్ మీద మామూలుగా రెచ్చిపోవడం చూస్తాను ఉంటాం. అలాగే కోహ్లీ మరోసారి పాకిస్తాన్ మీద రెచ్చిపోయి మంచి ఫామ్లో రావాలని ఆశిద్దాం. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ రిథంలోనే ఉన్నారు. పిచ్చిని అండర్స్టాండ్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా చాలా. తర్వాత కేఎల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలతో మంచి ఫినిషింగ్ ట్రాక్ అయితే ఉంది. సో నో ప్రాబ్లం. ఇక స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. లేదంటే కుల్దీప్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని దింపే ఛాన్సెస్ కూడా లేకుండా పోలేదు. ఇక తర్వాత పేస్ యూనిట్లో సెన్సేషనల్ షమి, స్పాట్ ఆన్. ఐసీసీ ఈవెంట్స్ అంటేనే పూనకాల లోడింగ్ మనోడికి. మరోసారి షమి నుండి ఆ ఫైర్ అయితే చూడొచ్చు, ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక హర్షిత్ రాణానా లేక హర్షదీప్ సింగా టీమ్ మేనేజ్మెంటే తేల్చనుంది. ఓవరాల్గా మన ప్లేయింగ్ 11 పేపర్ మీద ఒకసారి అబ్జర్వ్ చేస్తే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఇంతవరకు ఓకే. తర్వాత కుల్దీప్ యాదవ్ ఆర్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఆర్ హర్షదీప్ సింగ్, ఇక మహమ్మద్ షమి. ఇది మన ప్లేయింగ్ 11. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం పాకిస్తాన్తో జరిగే రెండో మ్యాచ్కి గాను మన ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.